తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపింది. నాంపల్లి సిబిఐ కోర్టుకు, కరీంనగర్ జిల్లా కోర్టుకు, రాజమహేంద్రవరం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కరీంనగర్ జిల్లా కోర్టులో బాంబులు అమర్చామని మెయిల్ వచ్చింది. నాంపల్లి, కరీంనగర్, రాజమహేంద్రవరం కోర్టుల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఎందుకు ఇన్ని జిల్లా కోర్టులకు ఒకేసారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఈరోజు ఏదైతే బాంబు బెదిరింపు ఈమెయిల్స్ కలకలం రేపైనా చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి నాంపల్లి సిబిఐ కోర్టుకి ఈరోజు ఉదయం ఒక మెయిల్ అయితే వచ్చింది. అలాగే కరీంనగర్ కోర్టుకి, అలాగే ఏపీలో ఉన్న రాజమహేంద్రం కోర్టుకి, ఇలా 3 చోట్లకు కూడా కొన్ని మెయిల్స్ అయితే రావడం జరిగింది. ఈ మెయిల్ సారాంశం వచ్చేసి ఇటు కోర్టులో బాంబు అమర్చాము, ఈరోజు ఆర్డీఎక్స్తో పాటు కొంత మెటల్తోని బాంబు తయారు చేసి కోర్టులో అమర్చాము, ఖచ్చితంగా ఈరోజు అవి పేల్పిస్తామంటూ కూడా ఏదైతే ఈ మెయిల్స్లో సారాంశం అవుతుంది. అయితే కరీంనగర్ కోర్టుకు వచ్చేసి ఈరోజు 12:05 కోర్టులో బాంబు పేలుతుందంటూ కూడా అక్కడ ఉన్న సిబ్బందికి ఒక మెయిల్ అయితే రావడం జరిగింది. అలాగే నాంపల్లి సిబిఐ కోర్టుకు కూడా ఇదే తరహాలో మెయిల్ అయితే వచ్చింది. అలాగే ఏపీలోని రాజమహేంద్రం కోర్టుకు కూడా ఇదే తరహాలో మెయిల్ అయితే వచ్చింది. అయితే వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యి ఇటు పోలీసులకి, అలాగే అటు డాగ్ స్క్వాడ్, అలాగే బాంబ్ స్క్వాడ్ సిబ్బంది కూడా సమాచారం అయితే ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన ఇటు అధికారులు కూడా ఇమీడియట్గా కోర్టు హాల్ నుంచి అందరినీ బయటికి పంపించి అక్కడ పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ కోర్టులోని ఏదైతే బాంబ్ స్క్వాడ్, అలాగే డాగ్ స్క్వాడ్ ఇద్దరు అధికారులు కూడా పూర్తిగా వాళ్ళ సిబ్బందితోని కోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీలు నిర్వహించిన తర్వాత అదొక ఫేక్ ఈమెయిల్స్గా కూడా ప్రస్తుతం అయితే చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనే దానిపై ప్రస్తుతం టెక్నికల్ టీం కూడా ఏదైతే ఐపీ అడ్రస్ ద్వారా ట్రేస్ చేసే పనులు అవుతున్నారు. అయితే గతంలో కూడా ఇదే తరహాలోని ఇటు ఓల్డ్ సిటీలో ఉన్న సిటీ సివిల్ కోర్టుకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినాయి. అలాగే నాంపల్లి కోర్టుకు కూడా అనేక సార్లు వచ్చినాయి. అలాగే ఏదైతే ఆర్జీఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇదే తరహాలో మెయిల్స్ అయితే వచ్చినాయి. అయితే మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఈ మెయిల్స్ వస్తున్నాయో ఇమీడియట్గా అధికారులు కూడా స్పందిస్తున్నారు. అలాగే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తోని అక్కడ పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రతిసారి కూడా ఇది ఒక ఫేక్ ఈమెయిల్స్గానే అవి ధృవీకరిస్తున్నారు. అయితే ఈ రోజు జరిగిన ఈ మెయిల్స్, అంటే ఈరోజు జరిగిన ఈ తనిఖీల్లో కూడా ఈ 3 చోట్ల కూడా పూర్తిగా ఫేక్ ఈమెయిల్స్ అన్ని కూడా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. అయితే ప్రస్తుతం దీనిపై కేసు కూడా నమోదు చేశారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇటు నాంపల్లి సిబిఐ కోర్టుతో పాటు కరీంనగర్లో కూడా కేసు నమోదు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అసలు ఈ ఈమెయిల్స్ ఎవరు పంపిస్తున్నారు, అసలు ఎవరు ఈ మెయిల్స్ పంపించి కావాలని ఇలా చేస్తున్నారు అనే దానిపై కూడా ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగుతుంది. గతంలో వచ్చిన మెయిల్స్ అని కూడా కొంతమంది ఆకతాయిలు కావాలని ఇటు ఏదైతే కాల్స్ చేసి లేదంటే ఇలాంటి ఈమెయిల్స్ పంపించి ఏదైతే భయభ్రాంతులకు అయితే గురి చేస్తున్నారో, అయితే ఈరోజు ఈ మెయిల్స్ రావడంతో కూడా ఇటు కోర్టు హాల్లో కూడా ఇటు అక్కడ ఉన్న జనాభా కావచ్చు, లేదంటే లాయర్లు కావచ్చు, ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురయ్యారు. వెంటనే అక్కడ కోర్టు సిబ్బంది కూడా అప్రమత్తమై ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు. అయితే ఆ తర్వాత డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ వచ్చి పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. అయితే తనిఖీల తదనంతరం కూడా ప్రస్తుతం ఈ 3 ఈమెయిల్స్ కూడా పూర్తిగా ఫేక్ ఈమెయిల్స్ అంటూ కూడా ధృవీకరించారు. ప్రస్తుతం ఆ ఐపీ అడ్రస్ ద్వారా ఈ మెయిల్స్ ఎవరు పంపించారనే దానిపై విచారణ అయితే కొనసాగుతుంది సింధు. రైట్, థ్యాంక్ యూ కుమార్.